టీడీపీ జనసేన పార్టీల పొత్తుల ఈక్వేషన్లు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు పార్టీల క్యాడర్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఒకటో రెండో అసెంబ్లీ సీట్లు కేటాయిస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. నిజంగా అదే పరిస్థితి కనిపిస్తుంటే 5-6 నియోజకవర్గాల్లో జన సైనికులు చేస్తున్న హడావిడి మాత్రం, వినిపిస్తున్న డిమాండ్లు మాత్రం అందరినీ గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఎవరికి వారు సీటు మాదంటే మాదని ప్రజల్లో తిరిగేస్తూ ప్రచారం చేసుకుండటంతో జిల్లా రాజకీయం ఉత్కంఠభరితంగా తయారైంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన టీడీపీ పార్టీల్లో టెన్షన్ మొదలవుతున్నట్టు కనిపిస్తోంది. పొత్తు ఎఫెక్ట్తో ఎన్ని సీట్లు జనసేన ఖాతాలోకి వెడతాయన్నది అంతుపట్టక టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. జనసేనకు 2 సీట్లు దక్కుతాయన్న ప్రచారంతో మరిన్ని సీట్ల కోసం జనసేన డిమాండ్లు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దర్శి, చీరాల నియోజకవర్గాలు జనసేన కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 12 సెగ్మెంట్లలో దర్శి, చీరాల నియోజకవర్గాల్ని జనసేనకు కేటాయిస్తారంటున్నారు. కొంతకాలంగా చీరాల, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోయాయి. చీరాల నియోజకవర్గం టీడీపీలో గత కొన్నేళ్లుగా గందరగోళం నెలకొంది. 2019 ఎన్నికల్లో చీరాలలో టీడీపీ తరపున పోటీ చేసిన కరణం బలరాం వైసీపీ అభ్యర్థి ఆమంచిపై విజయం సాధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎమ్మెల్యే బలరాం జగన్కు మద్దతు పలికారు. అనర్హత వేటు భయంతో బలరాం అధికారికంగా వైసీపీలో చేరకపోయినా కుమారుడు కరణం జగదీష్ని ఆ పార్టీలో చేర్చారు. అదే నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత పోతుల సునీత కూడా అధికార పార్టీలో చేరారు. ఆ తర్వాత చీరాలలో చంద్రబాబు ఇద్దరు ఇన్ఛార్జీల్ని మార్చినప్పటికీ వారు పార్టీ శ్రేణుల్ని ప్రభావితం చేయలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్శి సెగ్మెంట్ టీడీపీలో కూడా అదే గందరగోళం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఓడిపోగానే వైసీపీ కండువా కప్పేసుకున్నారు. దాంతో పార్టీకి కొత్త ఇన్ఛార్జిని నియమించారు. 2 ఏళ్ల క్రితం ఆ ఇన్ఛార్జి చేతులెత్తేశారు. దాంతో 2 ఏళ్లుగా దర్శి టీడీపీ శ్రేణుల్ని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. 2 ఏళ్లుగా దర్శి బాధ్యతలు ఎవరికీ అప్పజెప్పకపోవడంతో టీడీపీ క్యాడర్ డీలా పడిపోయింది. సీటు జనసేనకు దక్కుతుందన్న ప్రచారంతో ఆ పార్టీ టికెట్ కోసం ఆశావహులు రోజురోజుకి పెరుగుతున్నారు. దర్శి జనసేన టికెట్ ఆశించే వారిలో ఎన్ఆర్ఐ వెంకట్, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్, చీరాలకు చెందిన ఆమంచి స్వాములు పేర్లు వినపడుతున్నాయి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తమ్ముడైన ఆమంచి శ్రీనివాసరావు అలియాసు స్వాములు కొద్ది నెలల క్రితమే జనసేనలో చేరారు. ఇప్పటికే దర్శి వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ఖరారైంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఢీకొట్టాలంటే ప్రస్తుతం ఉన్న ఆశావహులు సరిపోరన్న ఉద్దేశంతో బలమైన క్యాండిడేట్ వేటలో పడ్డారట జనసేన పెద్దలు. ఇటీవల ఎన్ఆర్ఐ వెంకట్ దర్శి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎడ్ల పందాలు నిర్వహించి దర్శి నియోజకవర్గ ప్రజల దృష్టిలో పడినప్పటికీ వైసీపీ క్యాండిడేట్ను ఆర్థికంగా ఢీకొనే సత్తా ఆయనకు లేదన్న టాక్ వినిపిస్తోంది. జిల్లాలోనే కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం దర్శి. అందుకే ఆ వర్గం అభ్యర్థినే బరిలోకి దింపాలని జనసేన భావిస్తోందట. కాపు నాయకుడిగా పేరున్న ఆమంచి స్వాములు దర్శి టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆయన నాన్ లోకల్ అవ్వడంతో సంశయిస్తున్నారట. ప్రకాశం జిల్లాలో జనసేన సీనియర్ నేతగా ఉన్న షేక్ రియాజ్ దర్శి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. రియాజ్ పవన్ కళ్యాణ్కి సన్నిహితుడన్న గుర్తింపు ఉంది. అయితే దర్శిలో ప్రత్యర్థిని ఢీకొట్టే బలం రియాజ్కు లేదని జనసేనాని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద దర్శి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న నేతలకు పవన్ కళ్యాణ్ ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో టీడీపీ జనసేన క్యాడర్ డైలమాలో పడింది. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు చూస్తే కాపు ఓట్లు సాలిడ్గా జనసేనకు పడతాయన్న నమ్మకం లేదు. దర్శిలో ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు టీడీపీ జనసేన శ్రేణుల్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అభ్యర్థిపై ఇంకా జాప్యం జరిగితే అందరినీ కలుపుకుని పోవడం ఆ క్యాండిడేట్కి పెద్ద టాస్కే. అందుకే దర్శి జన సైనికుల్లో, తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ మొదలైందని అంటున్నారు. ఇక చీరాల టికెట్ను చిల్లపల్లి శ్రీనివాసరావు ఆశిస్తున్నారు. చీరాల టికెట్ చిల్లపల్లికి ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్గా ఆయన కొనసాగుతున్నారు.
చీరాల్లో చేనేత వర్గం గణనీయంగా ఉండడం, చీరాల్లో టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు బీసీ కార్డు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని, అదీకాక చీరాల వైసీపీలో 3 గ్రూపుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కూడా తమకు కలిసొస్తుందని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శి సీటు కాపులకి, చీరాల టికెట్ బీసీలకి కేటాయిస్తే సామాజిక లెక్కలు కూడా సరిపోతాయంటున్నారు. అయితే దర్శి టికెట్పై క్లారిటీ రాకపోవడంతో ఆమంచి స్వాములు లోకల్ ఫీలింగ్తో చీరాల వైపు చూస్తున్నారట. ఇటీవల ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చీరాల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే టీడీపీ జనసేనల క్యాస్ట్ ఈక్వేషన్లు ఆయన కలిసొస్తాయో లేదో అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి జనసేన విషయంలో ఆ 2 సీట్లపై క్లారిటీ కనిపిస్తున్న ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్ని కూడా తమకే కేటాయించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమిడి కాశీ విశ్వనాథ్ వెలుగొండ ప్రాజెక్టు సాధన పేరుతో పాదయాత్ర, సభలు నిర్వహించి హడావిడి చేశారు. మార్కాపురం జనసేన ఖాతాలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక 2009 ఎన్నికల్లో గిద్దలూరులో ప్రజారాజ్యం పార్టీ జెండా ఎగరవేసింది. అందుకే ఇప్పుడు గిద్దలూరు సీటు కావాలని అక్కడి పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నాయట. మరోవైపు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న జిల్లా నేత రాయపాటి అరుణ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని చూస్తున్నారట. మొత్తం మీద పొత్తుల లెక్కలు తేలకపోవడంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తోంది ఇప్పుడు.